అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. ఇండియాస్ గ్రేట్ టీచర్ ఖాన్ సార్ గ్లోబల్ సెంటర్ మీద జూన్ 2వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఈ దాడి వెనుక జ్ఞాన్ భూమి అధినేత రోషన్ రాయ్ గారి హస్తం ఉందని పోలీసులు విచారణలో తేలడం జరిగింది. ఆయనకు పోలీసులు రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ వివాదం చిలికి గాలివానలాగా మారి ఖాన్ సార్ బాడీగార్డ్లే కాల్పులు జరిపారని, ఈ విషయం మలుపు తిరగడం జరిగింది. ఖాన్ సార్ 100 రూపాయలకు 200 రూపాయలకు సమాజంలో ఉన్న పేద విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన ఏకైక వ్యక్తి ఖాన్ సార్ ఉర్ఫ్ ఫైసల్ ఖాన్ బీహార్ ప్రజల కోసం అత్యంత చౌక ధరలకు నాణ్యమైన హాస్పిటల్స్ నిర్మించిన వ్యక్తి ఎవరైనా దేశంలో ఉన్నారంటే అది ఖాన్ సార్ గారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఖాన్ సార్ గారి మీద ఆరోపణలు రావడం హేయమైన చర్య, అమానుషమైన చర్య. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బెంగాల్లో ప్రజల చేత ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రితీష్ రాణా గారు ముస్లింలకు ఏ చిన్న పని కూడా చేయనని చెప్పి బహిరంగంగా చెప్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. వేరే దేశంలో అయితే ఖాన్ సార్ చేసిన సేవలకు ఆ దేశ అత్యున్నత పురస్కారాలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఆయనకు జైలు జీవితం ప్రసాదించడం జరిగింది. ఇప్పుడు ఖాన్ సార్ మీద 307 కింద ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు బుక్ చేయడం జరిగింది. ఏది ఏమైనా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఖాన్ సార్ గారు అతి త్వరగా బయటికి రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. ఖాన్ సార్ గారి చరిత్ర తెరిచిన పుస్తకం. ఆన్లైన్ ద్వారా ఎంతోమందికి విద్యను అందించిన ఏకైక వ్యక్తి ఖాన్ సార్ గారు ఎటువంటి ఆరోపణ లేకుండా బయటికి వస్తారని మనసారా ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు.